ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ, ఆశ్చర్యకరుడ, నీ ఘనమైన నామాన్ని ఏ రోజు కంటే ఈ రోజు ఇదిగో ప్రభావ, ఈ దినం ప్రభావ, త్రిత్వాదివారం ప్రభావ, నేను శుభించడానికి, ఘనపరచడానికి అవును తండ్రి అయ్యా కుటుంబ యుక్తంగా ప్రభావ ఆయన మీరు ఇచ్చిన అవకాశం బట్టి ఇదిగో ప్రభావ అయ్యా మరి వచ్చే ఆదివారం నుంచి ప్రభావ మీరు తండ్రి అయ్యా విసులుబాటు కలిగించి సృష్టించిన ఆలయంలో ప్రభావ సృష్టించడానికి మీరు ఇచ్చిన అవకాశం భయంకరమైన గట్టు తండ్రి మీరేనైనా కృప చూపిన తండ్రి తండ్రి ప్రభావ ఆయన ప్రభావ ప్రతి ఒక్కరు కూడా నేను సృష్టించడానికి అవకాశం ఇచ్చింది. ఇది ప్రభావ పిలబడిన వారానికి ఏర్పరచబడిన వారు తొందరైన ప్రభావ జనకుని జనము వచ్చిన జనకుని ఇష్టమైన తరిక రాని తండ్రి ప్రభావ ఎంతో మంది ప్రభావ నేను ప్రభావ ప్రతి క్షణము మా కుటుంబాన్ని మా సంఘ బిడ్డలు మాది కారణము బిడ్డలు రాష్ట్రంలో కాచి కాపాడుతున్నాం తండ్రి మీ పనికిల వారిని కాపాడుతున్నాం నా తండ్రి ప్రభావ ఇది ప్రభావ మీరు రండి పరలోక పరిశుద్ధులు తండ్రి 4 జీవులు ఇద్దరు ఆత్మీయులు ప్రభావ దేవదాసిన మీరు రండి ప్రభావ ఇక్కడ సింహాసనం వాటిలో వెళ్చుండగా ప్రభావ క్రమంగా మర్యాద జరిపించి మీరే మయం పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుని దేవుని దీవెన ఆశీర్వాదం తోడైండునుగా. ఆమేన్. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం నాభాన భూమి సర్వో నాట్యవందనం నాభాన భూమి సర్వో నాట్యవందనం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం యెహోవా శాస్త్ర జనకదీకు ఎంతయు ప్రణుతి మహోన్నతుండ దివ్యుడఘన మహిమ సంస్కృతి మహోన్నతుండ దివ్యుడఘన మహిమ సంస్కృతి శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం విమోచక పితాత్మజండ విజయ మంగళం సమస్త సృష్టి సాధనం సవ్యమంగళం సమస్త సృష్టి సాధనం సవ్యమంగళం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం వరాత్మపిత పుత్ర నిగమ వరుడ స్తోత్రము వరప్రభుండ భక్త హృదయ వాస స్తోత్రము వరప్రభుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం నాభాన భూమి సర్వో నాట్యవందనం నాభాన భూమి సర్వో నాట్యవందనం పూజాయించు
ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి గుదము. సర్వనామము కీర్తనలు సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, ఆ ప్రభు సన్నిధి పూకరించి ఆయన బృందరంలో కుదము. ఆయన మాటలు గైకొనిన నయ్యమే మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్టు యుగములో అవును. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. శుద్ధి ప్రార్థన చేసుకుందాము. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షము తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తము నీకు అనేక స్తోత్రములు ఇస్తూ నిన్ను ఆరాధించు కృపా సమయం దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నేను సూచించినప్పుడు మా శుద్ధులు కూడా కోరుకుంటున్న నీకు అనేక స్థుతులు. నీవు కలగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుతున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించున్నాం. ఆరాధన పొడవునా నీకు కీర్తి కలుగునట్టు ఇక్కడ విషయంలో దీవించమని ప్రభు ద్వారా వేడుకుంటున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాలను పరిశుభ్రం మన పాపశుద్ధి ఒప్పుకోవడం, పాపశుద్ధి పొందడం మనకెంతో మేలు. మనము పాపము లేని వారు చెప్పుడులా మనలో సత్యము మన పాపమును ఒప్పుకున్నాడు. మన పాపం ఏమన్నా చెప్పుకుండగా మనలో సత్తుడు మన పాపము ఒప్పుకోడేలా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రులుగా చేయండి. మనము పాపము చేయని చెప్పుగా ఆయనను అబద్ధికులుగా చేయవారము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన అతిక్రమకు పరిహారం పొందినవాడు, తన పాపం ప్రాయశ్చిత్తము ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, పరిశుద్ధమైన దేవా, మేము మా జన్మను బట్టి నైజమును బట్టి పాపలమైన తలంపును బట్టి చూపును బట్టి పాపలమైన వీటను బట్టి మాటను బట్టి పాపము, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపము, నీ కృపను పొందుటకు అయోగ్యులు. మమ్మును క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొంచు. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమిత ప్రేమను బట్టి విశ్వాసులు అందరి అన్ని పాపను క్షమించున్నాడు. శిక్షించడానికి ఇష్టపడు, మన పాపను జ్ఞాపకం చేసుకున్నాడు. అట్టి తనని నిత్యం సృష్టించాం. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడమైనందున పాపలను అసహించుకునవలసింది గాను అటు చేయక చెరువు క్షమించిన కనుక నీకు అనేక వందనములు. ఆమేన్. మన 4వ పాటలో 6, 7, 8 చరణ పాడుకుందాము. దేవ సంస్కృతి చేయవచ్చు. దేవ సంస్కృతి చేయవే మనసా, శ్రీమంతుడకు
ఎడల జాలి అడును దేవుండు తన భక్తి కరుణ ఎడల జాలి అడును దేవుండు కారణము దేవ సంస్కృతి చేయవే మనసా. మన పరిశుద్ధ గ్రంథంలో గౌరవించడం మనమందరం లేచి నిలబడదాము. తండ్రి అయిన దేవుని తలంచుకుంటూ సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనం వరకు చదివించాము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వరకు. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఆమేన్. పరమదేవుని నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలచియుండును. కుమారుడైన క్రీస్తు ప్రభువును తలంచుకుంటూ మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వరకు. మత్తయి సువార్త 28వ అధ్యాయము కుమారుడైన క్రీస్తు ప్రభువును తలంచుకుంటూ 16 నుంచి 20 వరకు. కొంతమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోనికి కొండకు వెళ్ళారు. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరిగానే కొందరు సందేహించారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదున్న నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుకునో వాటినన్నింటినీ గైకొనగలనని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమస్త వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. పరిశుద్ధ శాస్త్రము చూచి మరియు దైవాజ్ఞానున్న పరిశుద్ధ శాస్త్రము చూచి మురియుచు దేవరలు స్మరించుచున్నరు. దేవమానవుడు ధన్యుడు దైవాజనుడు ధరణి జనులందరికన్నా ధన్యుడు దైవాజనుడు ధరణి జనులందరికన్నా అన్యులెంతటి వారైనా అతనికి సాటి రాదు. పరిశుద్ధాత్మ తనని తలంచుకోవచ్చు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి 7 వచనాలు 8. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉన్నది.
మరియు నేను మొదట వినిన స్వరము దూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచగలను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో, పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒక వాసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగులను పోలినవాడు. మరకతముల వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనముల నందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుడు 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును కోరిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనములకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు చెప్పుచుండును. ఆమేన్. పరిశుద్ధాత్మకుడు జయము, తండ్రికిని కుమారునికి పరిశుద్ధాత్మకుడు జయము. ఇహ పరములాయందు, ఇహ పరములాయందు శాశ్వత కాలము జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. వాక్యం ఇచ్చిన తండ్రిని స్థుతించుకుందాము. త్రియేక దేవుడైన తండ్రి, భూమి ఆకాశము కంటే వెండి బంగారం గొప్ప దానములు నీ గ్రంథం నాకు దయచేసినావు. కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయంగా మాకు చెప్పవలసిన మాటలని సమర్పించిన కనుక నీకు మా వందనములు సమర్పించుకుంటున్నాము. ఆమేన్. మన విశ్వాసము చెప్పుకుందాము. దేవుడు దేవుడు ఆది ఆది అంతము అంతము లేని లేని దేవుడని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వ వ్యాపకత, ఈ మొదలైన శుభలక్షణములు నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాము. యేసు క్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగా అనాది స్థితిని బట్టి దేవుడుగా సంచరించి దివ్య బోధన మూలముగా అద్భుతముగా మూలముగా పాపములు నా వ్యాధులు నా శిక్షలు తన శిలువ రానుపై వేసుకొని మరణమౌట మూలముగా ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమున వెళ్ళుట మూలముగా తన నిజ దైవ స్థితి ప్రేమను వెల్లడించడానికి నమ్ముచున్నాము. ఇప్పుడు అందరి నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని ఆయన రెండో సంఘము కొనిపోవడం మిగిలిన వారి 7 ఏళ్ల శ్రమ కలుగునని తర్వాత అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదురని సాతాను పాతాళములో 1000 ఏళ్ళు బంధింపబడని ఆ తర్వాత ప్రభు భూమి మీద 1000 పరిపాలన చేయననియు తర్వాత ఆయన
సజీవులకు మృతులకును తీర్పు తీర్చునని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళం సాతాను విడిపింపగా అతడు భూమి మీదికి వచ్చి గోగు మహాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకొని అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోయినని క్రీస్తు అతనిని నరకములో పడవేయనని నమ్ముచున్నాను. తర్వాత ఆయన అందరకును తీర్పు తీర్చునని అవిశ్వాసులను నరకములోనికి పంపివేయనని నమ్ముచున్నాను. భూమి మీద పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండట వలన భూమి పరలోకంలో ఒక భాగము అగుననియు క్రీస్తు ప్రభు పరలోకంలో భూలోకంలో ఉండునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారుడితోను ఏక దేవుడుగానే ఉండి పనిచేయుచున్నాడని ఈయన ఆవేశములను దైవ గ్రంథం రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథం అర్థమగునని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తం వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మ విశ్వాసికి అందించునని నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సవాసము జీవము గలవని నమ్ముచున్నాము. ఆమేన్. 71 పాట పాడుతున్నాము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. సర్వలోక ప్రభువు గనుక సర్వలోక ప్రభువు గనుక నీ జయమైన జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. తన పోలికను నరుని చేసిన తండ్రికి జయము. తన పోలికను నరుని చేసిన తండ్రికి జయము. తాను దేశించినది నిష్ఫలము కాని తండ్రికి జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. నరుడాలో గుడారము వేసిన తండ్రికి జయము. నరుడాలో గుడారము వేసిన తండ్రికి జయము. అందరినీ ఆకర్షించు తండ్రికి జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము. ఇహ పరములయందు శాశ్వత కాలము జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము.
మొదటి 4 వచనాలు. 91వ కీర్తన 91 కీర్తన మొదటి 4 వచనాలు చదివి మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. వేటకానికి ఉండండి, ఆయన నిన్ను గురించి నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించు. ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము క్రీడము కరుణైనది. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రములు ఇదిగో ప్రభా, ఈ విశ్రాంతి దినమును శుద్ధించడానికి, గణపరచడానికి నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే శుద్ధిస్తామని ప్రభా దాన్ని యెహోషువగా చెప్తున్నారు. ప్రభా నాయన, మీరు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అది సంఘమంతా కూడుకోలేని పరిస్థితులు ఉన్నప్పటికీ మీరిచ్చిన ప్రభా ఈ గుణం బట్టి ప్రభా నా తండ్రి, అవకాశాన్ని బట్టి తండ్రి అయ్యా మమ్మల్ని తండ్రి సజీవులకు ఉంచి నువ్వు ఆయన పోషిస్తూ నడిపిస్తున్న విధానం ఇదిగో ప్రభా తండ్రి, వట్టి వారిని ఆయన మట్టి వారిని తండ్రి అయ్యా బలహీనుడు ప్రభా మీ ఆత్మ సాయం దయచేయండి తండ్రి. ఈ త్రిత్వ ఆదివారం ప్రభా ఈ యొక్క మాటలు ప్రభా నా తండ్రి మీరే నాయన ప్రభా నాయన మీరు వినిపించి నా తండ్రి నాయన మా ఆత్మలకు సేద తీర్చమని ప్రభా నా తండ్రి అయ్యా లోకంలో ఎన్నో గలుగులు, చిక్కులు, పరిహారం తండ్రి చేయండి ప్రభా. ఆటంకాలు తొలగించండి అయ్యా. అందరూ ప్రభా కుటుంబాలతో యుక్తంగా నీ సన్నిధిలో ఘనపరిచే అయ్యా నిశ్చితించడానికి ప్రతి బిడ్డ కూడా అవకాశం దయచేయమని నాయన ప్రభా. కొన్ని కండిషన్లు ప్రభా ప్రభుత్వం వారు అధికారులు పెట్టి ప్రభా తండ్రి మేము దాని యొక్క చిత్త ప్రకారంగా ప్రభా మీకు లోబడి తండ్రి అధికారులను కూడా నీవే నియమించావు కనుక ప్రభా నా నాయన నా తండ్రి ప్రభా మేమే ఆజ్ఞలు పాటించే కృపను దయచేయమనుతున్నాం ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా నా తండ్రి నాకు మొరపెట్టుకుని కృతజ్ఞతలు ప్రభా తండ్రి అయ్యా నరపుతులను చక్కగా నిలబడం మీతో మాట్లాడవలసిందని సెలవించావు తండ్రి. మీ ఆత్మ సాయం దయచేయండి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక నా తండ్రి. మీరే నాయన నిలబడి ప్రభా మాట్లాడి అయ్యా మీరు మా తండ్రి మా సంఘాన్ని బలపరిచి మా ఆత్మను బలపరిచి తండ్రి మీరే ధైర్యపరిచి మీ వార్తలు తినిపించమని మా మంచి బోధకుడవైన యేసు క్రీస్తు పవిత్రమైన నామలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము కళ్ళతో తండ్రి. ఆమేన్. దైవాత్మరము నా తనుము నవ్రాలుము, దైవాత్మరము నా తనుము నవ్రాలుము, నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపు, నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపు, తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు, నన్ను తులను ఏనాడును కృపతోను, నన్ను కాతులను ఏనాడును కృపతోను, నీలమన్నించుము మా పాపరాసుల మాపివేయుదేవా, నీలమన్నించుము మా పాపరాసుల మాపివేయుదేవా, వందనములు
నీకు శుభవందనములు నీకు వందనములు నీకు శుభవందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం ఒకసారి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, గట్టిగా చదవాలి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండేది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నది. మరి సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, తండ్రి పరిశుద్ధుడే, మరి కుమారుడు పరిశుద్ధుడే, పరిశుద్ధాత్మ పరిశుద్ధుడే. కాబట్టి మరి దూతలైన వారు గానపతి గానములతో వాళ్ళు ఏం చేస్తున్నారు? తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మకును మరి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గానపతి గానములు చేయించుండదు. మనము మరి ఏ స్వరం వాడుతున్నాము? గొప్ప స్వరం వాడుతున్నామా, చిన్న స్వరం వాడుతున్నామా? మరి పాటలు పాడమంటే స్వరము ఆగిపోయాయి. గానపతి గానం, గానం అందుకని అన్నారు దైవం. రాగాలు తీస్తానంట, రోగాలు పోతాయంట. మరి మనకు అన్ని మరి దేవుడు, తండ్రి అయిన దేవుడు మనకు కావాల్సినవన్నీ మరి ఫస్ట్ మరి ఏం కావాలా? పండ్లు, ఫలహాలు, నీళ్లు, గాలి అన్నీ మనకు తండ్రి అయిన దేవుడు మనకు సృష్టించాడు. కాబట్టి మనము ఎప్పటికైనాను మరి చక్కటి చెట్టు చూసినప్పుడు, చక్కటి నీళ్లు చూసినప్పుడు, మరి గాలి, వర్షం, ఎండ ఏది కావాలో మనకు ఏ లోటు కూడా మనకు దయచేది. కావలసిన వేళ కనబడగలవు, కావలసిన వేళ కనబడగలవు, ఏది అడిగిన వానికి చేయును తండ్రి, ఇచ్చివేయును తండ్రి, కనుక నాకేమి కొదువా నాదుండా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను నాకు చెప్పునో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని వారికి చెప్తున్నాను. కాబట్టి మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మక నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి వాటన్నిటిని నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి వాటన్ని గైకొనవలనని వాటిని మరి బోధించు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని సెలవిస్తున్నాను. మరి తండ్రి అయిన దేవుడు మనకు సర్వము మరి కలగజేసినప్పుడు మరి 3వ అధ్యాయం మరి 2వ అధ్యాయంలో మరి మానవుని తన హస్తాలతో కలగజేసి మరి ఏదేను తోట దగ్గర మరి ఆదాము గారు ఉంచినప్పుడు నరుడు ఒంటరిగా ఉండడం ఇష్టం లేక మరి ఒక మరి సమస్త జీవులకు, పక్షులకు పేర్లు పెట్టుకున్నప్పుడు
మరి కలుగునప్పుడు ప్రతి ఒక్కటి కలిగినప్పుడు మరి అధికారము ఆదాము గారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడైనా మరి నరుడు ఒంటరిగా ఉండడం, ప్రతి ఒక్క జంతువు చూస్తే జతలుగా ఆడముగా కలిసి వస్తున్నాడు, కానీ నరుడు మాత్రము ఒంటరిగా ఉండడు అని చెప్పేసి మరి తన ఒక తోడుగా మరి తండ్రి మరి యొక్క స్త్రీని మరి పక్కటెముకను తీసి స్త్రీగా మరి సృష్టించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించడని ఒక దీవెను అక్కడ ఇచ్చారు. మరి తప్పిపోయిన మానవుని మరి సరి చేయడానికి ఎవరు వచ్చారు? మన ఏకైక ప్రియకుమారుని పంపించాడు. మరి ఆనాడు మరి 3వ అధ్యాయంలో చెప్పిన మాట విననందుకు ఆజ్ఞాతిక్రమమే పాపం వచ్చేసింది కనుక మరి దేవుడు మళ్ళా మరి శిక్షించి వాళ్ళ రక్షణ కూడా ఎంబడే ప్రకటించి మరి మళ్ళా తన యొక్క ప్రియకుమారుని మళ్ళా మరి 3వ అధ్యాయం 15వ వచనం చూస్తే ఏం చేశాడు? మళ్ళా ఏ విధంగానైతే మాట ఇచ్చాడో అవ్వకిచ్చినట్టి వాకు పౌవలించి ఉన్న దేవ బాలయేసులో ఈ విధముగా సఫలమాయ ఈ దినంబున దేవమారు దానములు దేశములో దేవలోక పావనులను దీన నరులను మరి ఎప్పుడైతే ఆదాములకు మరి దేవుడు సెలవిచ్చాడో మళ్ళా తన ప్రియకుమారుని మరి ఆదామవలు మరి తప్పిపోయిన కాబట్టే మరి ఆజ్ఞాతికే పాపం చేస్తుంది కాబట్టి తన ప్రియకుమారుడు దానం గురించి సర్వమానవాళి యొక్క పాపాలు మరి కుమారుడు మరి రక్షకుడు ఆయన రక్షణ యేసుహనగా రక్షకుండు ఎవరినైనా రక్షించును క్రీస్తు అనగా నియమితుడు కేవలం ఏర్పాటు పురుషుడు దేవుడు కడే సంగమొకటే సత్య సిద్ధాంతము ఒకటే మహిమ జీవనమొకటి మోక్ష మందిరమునొకటి యేసు నామా స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు యేసు నామా స్మరణ చేయండి. మరి తన ప్రియ కుమారుని మరి లోకానికి మరి దానంగా ఇప్పుడు తప్పిపోయిన మానవుని సరిచేయడానికి తన ఏకైక కుమారుని మరి తండ్రి అయిన దేవుడేమో తన ప్రణాళికతో చక్కగా చేసినప్పుడు సృష్టి పతనమైంది కాబట్టి మళ్ళా మరి తన కుమారుని పంపించి మళ్ళా సరిచేయడానికే తన ప్రియ కుమారుని పంపించాడు. మరి క్రీస్తు ప్రభువారు మరి తన స్వరక్తము కాల్చి మరి ఏం చేశాడు? మనకు సర్వమానవాళికి రక్షణ తెచ్చిపెట్టాడు. నీరసపడకుము నీరసపడకు నీవే నాస్తి గదా నా రక్తముతో సంపాదించి నా రక్తముతో సంపాదించి నన్ను నీ ఆస్తిగా కొనుము నన్ను నీ ఆస్తిగా కొనుము మనోవిచారము మహిమ నా రక్తంతో సంపాదించి నన్ను నీ ఆస్తిగా గైకొనమని చెప్తున్నాడు. మరి చక్కటి రక్షణ, ఇంత గొప్ప రక్షణ మరి నిర్లక్ష్యం చేస్తే రేపు రాబోయే ఉగ్రత నుండి నువ్వు ఎలా తప్పించుకుంటావని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఈ రక్షణను ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మరి
ఇంత గొప్ప పాపలమైనప్పటికీ తన ప్రియ కుమారుని మనం దానంగా ఇచ్చి మరి లోకమును మరి ఎంతో ప్రేమించారని చక్కగా మరి యోహాను 3వ వచనంలో 16వ వచనంలో మరి రాసిన 3వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు తన అద్వితీయ కుమారుని మనకు దానంగా పంపించాడు కాబట్టి మనము ఆ రక్షణను మనమందరం పొందుకోవాలి. ఒకసారి 1 యోహాను 5వ అధ్యాయము 7వ వచనం. 1 యోహాను సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఏంటంటే మరొకసారి సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లను రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లు రక్తమును ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు. అంటే మరి యోహాను 5వ అధ్యాయంలో 7వ వచనంలో సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. అంటే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. మరి తండ్రి అయిన యొక్క దేవుని ఆత్మ మరి జలములపై ఆది కాండము చూస్తే మరి జలములపై ఆత్మ అల్లాడుచుండదు. మరి రక్తము అంటే క్రీస్తు ప్రభువు మనకు రక్షణగా తెచ్చిపెట్టినారు. మరి పరిశుద్ధాత్మ ఏకీభవించున్నారు. ఈ ముగ్గురును ఏకమైనారు. మనకు మరి ఆత్మ మరి రక్తము మీ వాక్యానుసారం ఈ ముగ్గురు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామంలో మనకు ఆయన మరి ఆ రక్షణ భాగ్యం అనేది మనకు తెచ్చుకున్నారు. పరిశుద్ధాత్మ ఇప్పుడు రాకడకు మరి ఇప్పుడు సిద్ధపరుస్తున్నారు. సరే, తండ్రి అయిన దేవుడు మనకేమిచ్చాడు? మనకు ఎన్నో ఈవులను ఇచ్చాడు. కుమారుడైన తప్పిపోయిన వారిని సరిచేయడానికి కుమారుడైన క్రీస్తు వారు మనకు రక్తము కార్చి మనలా రక్షించుకున్నాడు. రక్తము నాపైకి ప్రవహించుచున్నది రక్షకానికి స్తోత్రము. భక్తితో ఈ కదా భాగ్యము గైతో భాగ్యమింపు స్తోత్రము. భక్తితో ఈ కదా భాగ్యము గైతో భాగ్యమింపు స్తోత్రము. నీ ప్రేమ నీ దయ నీ జాలి నీ మనసు నీ ముఖాబింబం నగలదు. నీ ప్రభావం వెల్ల నీ ప్రయాసములో నిద్దెగడుచు కనబడగలదు. నీ ప్రభావం వెల్ల నీ ప్రయాసములో నిన్నెగడుచు కనబడగలదు. 2 కొరింథీ 13వ అధ్యాయము 14వ వచనం. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడైనది గాక. ఏం సెలవుస్తున్నాడు? 2 కొరింథీలో మరి తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడైనది గాక. మరి తండ్రి కుమారుని ప్రేమ కృప అంటే మన పాపములు బట్టి మనము సచ్చిన వారమై ఉండగా ఆయన ఏకైక కుమారుని మనం పంపించి మరి మనకు రక్షణ తెచ్చిపెట్టినాడు. ప్రభువైన యేసు క్రీస్తు కృప అంటే కేవలము మనము కృప చేతనే మనం రక్షింపబడినాము. కేవలము కృప చేత అంటే మనము అర్హత లేని వారము. మన పాపముల చేత ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనం చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీ
అపరాధముల చేతను ఆ. పాపముల చేతను మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన మీరు వారు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. బ్రతికించాను. అంటే ఇప్పుడు మనము సజీవులంగా చేయటానికి తన యొక్క ప్రియ కుమారుని మరియు రక్త ప్రోక్షణ జరిపి మనకు ఏం తెచ్చాడు? రక్షణ తెచ్చాడు. ఒకసారి మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో ఉన్నాయి నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గల వారమైండు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము మరి అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము గల వారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము ఫస్ట్ చేయవలసిందంటే మనము మన పాపాలని ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఆయన యొక్క యేసు రక్తములో మనము కడుక్కోవాలా. ఆయన ఇచ్చిన ధన్యతను మనం పొందుకోవాలా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సావాసము గల వారై ఉన్నప్పుడు ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము మనను పవిత్రులుగా చేయు. మొట్టమొదటిగా మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం చేయవలసిన పనులు ఏంటంటే మన పాపాలు, ఈ రక్తము ఎందుకు కార్చబడ్డది? మన పాపాల నిమిత్తము అనేక దోషాలు, శిక్షలు ఆయన విరుద్ధంగా ఎన్ని చేశామో ఆయన నన్ను క్షమించు, ఈ రక్తములో కడుగుమని మనం తండ్రి దగ్గర పశ్చాత్తాపముతో మనము మన పాపాలన్నీ ఒప్పుకోవాలా. అది మనకు ఎంతో దీవెన. మరి ఎంత పాపినైనా సరే ఏం చేస్తున్నాడు ప్రభు? రక్షణ ఏటి వారినైనా ఏ స్థలము నందైనా ఏటి వారినైనా ఏ స్థలము నందైనా పాటి రక్షించుటకై పాటొందు తండ్రికి మంగళాక్ష మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి అందున్నా లేకున్నా అంతము మంగళాక్ష. ఆయన మరి ఎట్టి వారినైనా ఏ స్థలమైనా మరి నీ మతస్థులైనా ఏ మతస్థులైనా నీ మాట నమ్మితే ఆయన క్షేమం ఇస్తాడు. క్షేమం ఎక్కడ ఉంది? క్షేమము ఆయన దగ్గర. అందుకని పేరేంది? ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, బలవంతుడు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. అందుకని అంటాడు మత్తయి సువార్తలో ప్రయాసపడి భారము సమస్తమైన జనులారా మీరు నా వద్దకు రండి, మీకు విశ్రాంతి నేను కలుగజేస్తాను. మరి ఎక్కడుందండి విశ్రాంతి? మన క్రీస్తు ప్రభు వారి దగ్గర విశ్రాంతి. అందుకని అంటాడు యేసు రక్తము ప్రతి పాపము నుండి విడుదల. అందుకని మనం ఆయన దగ్గరికి వచ్చి మన పాపాలను ఒప్పుకొని ఆయనకి ఇష్టము లేని పనులు మరి చేయకుండా మనం ఎప్పుడైతే జీవిస్తామో మనకు యేసు నీ తలపే నాకు ఎంతో ఆయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో ఆయి యేసు నిన్ను తాళంపగాని హృదయమానంద
సముఖమున ముఖము చూచుచు వాసము చేసి నప్పుడే యేసు నీ తలపై నాకు ఎంతో హాయి. నిన్ను గలిగిన వారి మాట ఎన్నాలేవు జీవయు కలహము నిన్ను ప్రేమతో చూచువారి నీదు ప్రేమ ఏమియో యేసు నీ తలపై నాకు ఎంతో హాయి. ప్రభు యేసు ఆయన తలంపులు మనకు ఇప్పుడు ఉండవలసిన తలంపులు ఏంటి అంట? యేసు నీ తలపు నాకు ఎంతో ఆయని. మరి దైవజనులు చక్కగా అందుకని నిన్ను ప్రేమతో చూసు వారికి నీదు ప్రేమ ఏమియో తెలుసు. అందుకని ప్రేమతో మరి లోతుగా చాలామంది చూస్తే మరి క్రైస్తవులు చాలామంది పై భక్తి మరి చేస్తున్నారు చాలామంది. మరి 10 మంది కన్యకలను చూస్తే అప్పుడు మరి ఎప్పుడూ ప్రభు రాకట్లో మరి ఆయన వస్తునుడని తెలిసినప్పుడు వాళ్ళ యొక్క నిజమైన భక్తి మరి బయటపడింది. ఎందుకంటే మన భక్తి ఈ దినాలలో ఎలాగుంది? మరి మనము అంతరంగముతో దేవుని స్తుతిస్తున్నామా, పై ఆచారంగా మనము ఏదో పోతున్నాం కదా వస్తున్నామా అని స్తుతిస్తున్నాము? అట్లా మన హృదయపూర్వకంగా మనం ఎప్పుడైతే చూపిస్తామో మనకు అన్ని చేసే దేవుడు ఆయన హృదయాలను పరీక్షించే దేవుడు. కాబట్టి మనము హృదయాలను సరి చేసుకొని ఆయనను మనం స్తుతించాలి. ఒకసారి ప్రకటన 1వ అధ్యాయము 4-5 వచనం చదువుతున్నాము. యెహోవా ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పుడు ఆయనది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం నిలుచున్న 7 ఆత్మల నుండి యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుట 7 ఆత్మల నుండి నమ్మికమైన సాక్షి మృతుల నుండి ఆది సముద్రుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగునుగాక. మరి ఆయన మరి నమ్మికమైన దేవుడు మనకు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మరొకటి అధ్యాయము 18 వచనం చెప్తాడు, ఇదిగో నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను మృతుడనైతి గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనైనానని చెప్తున్నాడు. కాబట్టి నాకంటే ముందు ఎవరూ లేరు, నాకంటే వెనుక ఎవరు లేరు, నాకంటే మధ్యలో ఎవరూ లేరు, నేనే యుగ సమాప్తి వరకు. అందుకని అంటాడు మరి కొత్తగా సేవకు వచ్చిన అప్పుడు వెనక ముందు సేవకు ఎలా రావాలని మరి భయపడుతున్నప్పుడు మరి మత్తయి సువార్త 3 సార్లు చదవమని చెప్పాడు. అనుమానపడుతున్నాను, అనుమానపడ్డప్పుడు మరి 3 సార్లు అప్పుడు చదివినప్పుడు నాకు అర్థమైంది, ఇగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో నేనుంటానని దేవుడు సెలవిచ్చాడు. అందుకనే వాగ్దానములు చూడుడి దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి వాగ్దానములే జరగ వలసిన కార్యం వాగ్దానములు నమ్ముడి ఈ రీతిగా ప్రభుని సన్మానించుడి ఈ రీతిగా నమ్ముని సన్మానించుడి. అయితే నమ్మికమైన సాక్షి ఉంటుంది ఆది సముద్రుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని సెలవిస్తుంది దేవుడు. మరి ఆయన చెప్పిన మాట ఇచ్చినట్టే దేవుడు తప్పే దేవుడు కాదు. మన ఆది కాండము 12వ అధ్యాయము ఒక్కసారి చూద్దాం. 12
నుంచి మొదటి 3 వచనం చదువుతుందా? యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నేను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడను అని అబ్రాహాముతో అనగా. మరి దేవుడు పిలిచినప్పుడు, మరి నేను అనుమానపడ్డప్పుడు ఈ వాక్యం ద్వారా 12వ అధ్యాయం 13వ అధ్యాయము, మరి ఇక్కడ ఏమన్నాడంటే 2వ అధ్యాయం చూస్తే అబ్రాము వెండి బంగారం పశువులు కలిగి బహు ధనవంతుడు ఉండదు. అంటే నిన్ను ఆశీర్వదించా అని దేవుడు చెప్పాడు. మరి ఏమన్నాడు? యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వించి నీ నామము గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్య మనుషులు నీ అందు ఆశీర్వదింపబడని అబ్రాహాముతో చెప్పగా. మరి దేవుడు ఈ వచనాల ద్వారా చక్కగా మరి 12వ అధ్యాయం చదివినాడు, 13వ అధ్యాయం చదివినాడు. మరి ఎప్పుడైతే చదివినో, అందుకనే మరి మనుషులను నమ్ముకుంటా కంటే, రాజులను నమ్ముకుంటా కంటే యెహోవాను ఆశ్రయించుట మరి ఎంతో వేరు. మరి అబ్రాహాము గారు చెప్పిన మాటకు లోబడ్డాడు. మరి ఈ కుటుంబం కూడా మరి గొప్ప ఆశీర్వాదకరముగా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆయన మాటలకు బైబిల్ మిషన్కు లోబడి మనము నడవాలా. మన పునాది ఏంటంట? హెడ్ ఆఫీసు బైబిల్ మిషన్. బైబిల్లో ఉన్నదే బైబిల్ మిషన్ అని చెప్తారట. ఆయన మూల సిద్ధాంతము బైబిల్ మిషన్ మూల సిద్ధాంతం అంట. ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయాలి. ఆ అనుభవంలోకి వచ్చినప్పుడే మనము వృద్ధులోకి వస్తాం. వృద్ధుని పిల్లలు వృద్ధులోనికి వస్తారు. కాబట్టి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మాటకు లోబడి మాట్లాడాలి. విశ్వాసి కంట ప్రశ్నలు లేదు, అవిశ్వాసి కంట అన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయంట. సరే, ఒక్కసారి సంఖ్యాకాండము, చివరిగా సంఖ్యాకాండము, మరి అన్న టైం కంటే నాకు మొదలు సంఖ్యాకాండం 6వ అధ్యాయము మరి యెహోవా మోషేలాగా సెలవించాను. మరి దేవుడైన యెహోవా మోషేకి ఏం చెప్తున్నాడట? యెహోవా మోషేకి ఇలాగ సెలవించాను, నీవు ఆరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగను మీరు ఇశ్రాయేలును ఇలాగూ దీవించవలను. మరి ఆరోనుతోనూ మోషే గారితో ఏం చెప్తున్నాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలని మీరు ఇలాగా దీవించాలని మరి దేవుడు సెలవిస్తాను. మీరు ఇశ్రాయేలును ఇలాగూ దీవింపవలను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఏమంటున్నాడు? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. మరి ఎన్నో చిక్కులు మరి ఇశ్రాయేలు ప్రజలు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు ఎన్నో బాధలు అనుభవించారు. మరి వాళ్ళు మరి ఇటుకలు చేస్తూ మరి దాన్ని ఎన్నెన్నో ఇబ్బందులు పడ్డారు. వారి యొక్క మూలుగులు, వారి యొక్క కష్టాలు దేవునికి మొరబెట్టినప్పుడు ఆ మూలుగులు ఇన్నడు. కాబట్టి మోషే ప్రవర్తన పంపించి మరి ఎన్నెన్నో దేవుడు మరి కార్యాలు మరి విడుదల వాళ్ళకు మరి వెనుక చూస్తే మరి ఫరో మరి యొక్క సైన్యము, ముందు చూస్తే ఎర్ర సముద్రం. కాబట్టి ఆ ఎర్ర సముద్రము ఎదురైనప్పటికీ ఏం చేశాడు? మరి మోషే ప్రవర్తన ముందు నడిపిస్తూ మరి మోషే ఎదురు చూస్తున్న కర్ర చాపనప్పుడు ఆ యొక్క సముద్రము పాయలుగా అయింది. మరి ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వారు మరి నడిచి ఆ సముద్రం నుంచి వెళ్ళారు.
మరి ఎప్పుడైతే మళ్ళా ఈ ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ గట్టుకు మరి వెళ్ళారో, ఆ దరికి చేరారో, మళ్ళా ఐగుప్తు యొక్క ఆ యొక్క సైన్యం కూడా మరి అందులోకి దిగి మేము కూడా వెళ్తామని వెళ్ళినప్పుడు మరి దేవుడైన ప్రభు మరి ఏమన్నాడు, మోసే ఎందుకు చూస్తున్నావు, ఈ కర్ర చాపమన్నప్పుడు ఆ కర్ర చాపగానే మరి ఏమైపోయారు, ఆ సముద్రంలో స్మాష్ అయిపోయారు. మరి సీసపు గుండు కనుక మునిగినట్టు వాళ్ళు ఆ సముద్రంలో మునిగిపోయారు. కాబట్టి మరి ఇశ్రాయేలు ప్రజలను ఎలా దీవించాడు, ఇలా దీవించమని దేవుడు మోషేకు ఆరంభంలో చెప్తున్నాడు. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక ఏమంటాడు. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. అందుకని నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు నాలో, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. రాకడదనులే భూమిలో చూచిన వినబడుచుండు, రాకడదనులే భూమిలో ఎటు చూసిన వినబడుచుండు. నన్ను నా చిరునాగములను సిద్ధపరచుము దేవా, నన్ను నా చిరునాగములను సిద్ధపరచుము దేవా, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు నాలో. అంటే మరి ఆయన మాట విన్న ప్రజల్ని మరి ఆయన ఏం చేస్తారంట, దేవుడు దీవిస్తాడంట. ఆశీర్వదించుట నా శక్తి, ఆశీస్సు పొందుట నీ శక్తి ఇష్టం. మరి ఇశ్రాయేలు ప్రజలను మరి అంత సముద్రం నుంచి కూడా ఈ ధరి నుంచి ఆ ధరికి కట్టెక్కించాడు. కాబట్టి మనకు కష్టాలు ఉండవచ్చు, బాధలు ఉండవచ్చు, చిక్కులు ఉండవచ్చు. అందుకనే నిన్ను ఓడించిన నిఖిల పాపను నీవే ఓడించు తెలుసునా, అన్ని ఆటంకములు అవలీలగా దాటి ఆవలకు అడ్డురా ఆయిగానందుము తెలుసునా అని చక్కటి మరి చరణాలు దైవజనుడు భూమరుడు దేవదాసయ్య గారు చక్కటి వచనాలు మరి రాసిపెట్టాడు. కాబట్టి మనం కష్టాల వైపు చూడకుండా, నష్టాల వైపు చూడకుండా ఆయనను చూసినా నీ పాప శాపాలు నీ సర్వ వ్యాధులు మోసుక నట్టిసి సుదేవుడు ముందే నీ కీడు పోగొట్టి నీకెన్నో యోమే సంపాదముగ చేసి సర్వోపకారుండు దేవుడు మా దివిలోన భూమిలోన నిన్ను బట్టి పాపిని నిలుచూడనే వద్దు పరిశుద్ధుడవు. ఆయనను చూచిన అంతాయుస నిద్రోడారమ్ము మైత్రితో పార మార్తీకమైన మాటలు వాచింతు మన్నానతో మీరు నిద్రోడారమ్ము. అందుకనే మనము బలవంతుడైన దేవుడు నిత్యుడగా తండ్రి సమాధానకర్త కాబట్టి మనము ఆయన వైపు చూసినప్పుడు మన చిక్కులు అన్నీ ఏం చేశాడంటే పరిహారం అయితే మరి చెక్కులుగా మార్చే దేవుడు కాబట్టి యెహోవా నీ మీద తన సన్నిధి క్రాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదను. మరి ఆయన ఆశీర్వదించి ప్రజలను మరి కొంతమంది సంఖ్యాకాండం చూస్తే మరి కొంతమంది తిరగబడ్డట్టు కూడా మరి చూస్తున్నాము. ఎందుకంటే దేవుని మీద ఎప్పుడే కానీ మనం గులుగటము సనగటము అనేది ఉండకూడదు. మనము ఈ కష్టం వచ్చిందంటే దీని వెనకాల ఏ మేలు ఉందో ప్రభువా ఈ మేలును నాకు చూపించమని చక్కగా మనం ప్రార్థన చేసుకోవాలి తప్ప ఆయన మీద మనము నేరము మోపకూడదు. అందుకని కష్టము వచ్చిన గాని ఇష్టము లేక కోరి భ్రష్టుడవైనను గాని సస్తాననుట మేలా నీ దృష్టికి ఇది అనమేలా గాన
చేసుకొనరాదు, అపార్థము చేసుకొనరాదు, దేవుని పాపము చేసుకొనరాదు, పరిశుద్ధున పాపము చేసుకొనరాదు. అందుకనే మనము కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు విసుకోవడము, సనుక్కోవడము, మరి చాలా చరణాలు ఉన్నాయి. విసుగుదల చెందరాదు, మరి ఎన్నో ఉన్నాయి. కాబట్టి మరి విసుకోకున్నది, కానీ మనము ఆయనను సంతోషంగా స్తుతించాలా. చక్కటి చక్కటి మరి వచనాలు దైవం రాసిపెట్టాడు. సంతోషంతో మనము మరి స్తుతించినప్పుడు చిక్కులని ఏమైపోతాయంట? చెక్కులుగా మారుతాయంట. చిక్కులను విడగొట్టి ఆయన మరి చెక్కులుగా మార్చి ఈ యొక్క తిత్వ ఆదివారం దినాన మనందరి దేవుడు సమృద్ధిగా ఆయన ఆశీర్వాదాలతో నింపి వర్ధిల్ల చేయనుగా. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకున్నా. మహాగండ ఆశ్చర్యకరుడా, నీ ఘనమైన నామానికి స్తుతులు 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 స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా, మానవుని కోసము సమస్త ఈవులను, పండ్లు, ఫలహాలు ప్రభువా నాయన ప్రభువా మాకు అనాదిలోనే ఎన్నో తయారు చేశావు, ఎన్నో ఈవులను ఇచ్చావు. అన్నిటికంటే ముఖ్యంగా తప్పిపోయిన మానవుని సరిచేయడానికి మళ్ళీ యొక్క ప్రియకుమారి మాకు దానం ఇచ్చావు. కోటాని కోట్ల స్తుతులు తండ్రి. మా శిక్షలు, మా బాధలను పూర్తి చేసి అయ్యా, నువ్వు తండ్రి హారణవై మళ్ళా మధ్యాకోశమునికి నువ్వు మళ్ళీ రానయ్యున్నావు తండ్రి. ఈ సంఘమును బలపరచడానికి, సర్వలోకానికి నా సువార్తను ప్రకటించుమని ఆయన తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ వారి బాప్తిసంసు వారిని శిష్యులుగా చేయమని నా తండ్రి హారణమైనావు తండ్రి. అయ్యా, ఈ రాకడ అతి సమీపమని సెలవిస్తున్నావు తండ్రి. నా తండ్రి సంఘటనలను బలపరచండి, మమ్మల్ని బలపరచండి తండ్రి. ఏ బిడ్డలు తప్పిపోతున్న వారిని సరిచేయండి. అంత్య దినాల్లో మేము ఉన్నాం కనుక ప్రభా అయ్యా, నీ బైబిల్లో ఏమైతే ఉన్నాయో అన్ని నెరవేరుతున్నాయి తండ్రి. ప్రభా తండ్రి, అంటూ వ్యాధులను నేను అంటకుండా చేస్తానో కనుక ప్రభా తండ్రి. అయినా ప్రభా తండ్రి, దరిదాపుల మీరు ఎలాంటి తండ్రి ప్రభా ఇక్కడ తండ్రి ఆయన రోగాలు కానీ బాధలు కానీ లేకుండా అయ్యా మీ యొక్క రక్తంలో కడిగి మమ్మలను ప్రభ శుద్ధి చేస్తున్నారు తండ్రి. కోటాను అయ్యా, మా ప్రయాణంలో గణంలో ప్రభాన తండ్రి, ఏ పరీక్షలలో మీరుండి ప్రభా తండ్రి. వచ్చే ఆదివారం నాడు ప్రభా నేను శుద్ధించడానికి గారిలో సంఘం ఒక కూడుకునేటట్టు మీరు సాయం చేసి ఆయన కావాల్సినవి మాకు తండ్రి ఏది అవసరమో అది దయచేసి తండ్రి ఒక క్రమంగా మర్యాదగా ప్రభా తండ్రి మీకు లోబడి జీవించే కృపను దయచేసి ఆదివారం ఆటంకాలు లేకుండా మీరు కృప చూపి తండ్రి. పరలోక పరిశుద్ధుల నుంచి, 4 జీవుల నుంచి ఎవరు ప్రభుత్వం వారికి ఆటంకపరచకుండా తండ్రి త్వరగా ఒక మంచి వార్తను వినిపించి ఈ కరోనా వ్యాధిని ప్రభావితండి దాని దరిదారులకు లేకుండా తరిమి వేయమని దాని గురించి ఒక మంచి ఇంజక్షన్ కూడా ప్రభావితండి మీరు తండ్రి తయారు చేయించి తండ్రి మీరే కృప చూపి స్వస్థపరిచి నా తండ్రి అసాధ్యమైంది ఏదన్నా ఉన్నదా అని సెలవిచ్చావు కనుక మీరు స్వస్థపరిచి విడుదల దయచేసి తండ్రి రోగాల నుంచి, వృద్ధులను, చిన్న పెద్దలను ప్రభా మీరు కృప చూపి ఆయన ప్రతి విషయంలో ఆటంకాలు తొలగించి తండ్రి ఆ సంఘ బిడ్డలందరూ కూడా నువ్వు బలపరిచి, దీవించి, ధైర్యపరిచి మీ ఆత్మ సాయంతో నింపి వర్ధిల చేసి అయ్యా ప్రభా ఇదే ప్రభా తండ్రి కుమారుని కోడలు ప్రభావాలు వివరించాను సదాక్షిణ దీవెన రాకేష్ మా రక్తస్వామి తోబుటలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మా వేతుల వాసులను ప్రభా అధికారులందరూ కూడా జ్ఞాపకం చేయాలి. అన్ని కమిటీల వారిని కూడా దీవించమని అయ్యా తండ్రి. ఈ ఆదివారం దినం ప్రభా తండ్రి అయ్యా పండుగ దినం ప్రభ రావాల్సిన దీవెన ఆశీర్వాదం అయ్యా మా సంఘ బిడ్డలకును ఆ కుటుంబానికి రావాల్సిన దీవెన ఆశీర్వాదం అయ్యా తండ్రి అయ్యా బలమైన పాత్రలుగా మమ్మల్ని వాడుకొని ఇష్టానుసారంగా మా సంతాలు సందర్శంగా ఆయన ఈ చిత్తాన్ని నడిపించి దీవించమని దీవెనలకు దాత అయిన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయము. కడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. అమల శోధనలో తీగా కీడు తప్పించము. రాజ్యము, బలము, శక్తి నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమును చేయి అపవాదికి లెక్కలే. ప్రభు యేసు రక్తమును చేయి అపవాదికి లెక్కలే. ప్రభు యేసు రక్తం సంపూర్ణం చేయి అపవాదికి నాశనము, నిత్య నాశనము, సర్వనాశనం కలుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
యెహోవా నిన్ను ఆశీర్వదించి నీ కాపాడును గాక. ఆమేన్. యెహోవా నీపై తన సన్నిధి కాంతి ప్రకాశం నీకు కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ సన్నిధి కాంతి తన మీద ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని సామసము సన్నిధి చేసిన ప్రార్థన విజ్ఞాపనకు ఆయన ఒలివల కొండ నుంచి ప్రభా బేదన నుంచి ప్రభా తండ్రి 2 చేతులు ఎత్తి దీవించిన రీతిగా ఆయనకి అభిషేకం పరలోకం నుంచి దించి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మీద, సంఘం మీద, కుటుంబం మీద ఆత్మ కుమ్మరింపు ఆయన తండ్రి తీర్థ దీవెనలు ఆశీర్వాదాలు ఆయన దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. నీకును నీ సంఘమునకు నిత్యమును జయము జయము. నీకును నీ సంఘమునకు నిత్యమును జయము జయము. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. రక్షకానా వందనాలు. నీకును నీ మిషనుకును నిత్యమును జయము జయము. నీకును నీ మిషనుకును నిత్యమును జయము జయము. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ప్రభునేసు సరగారం, ప్రభునేసు సరగారం, ప్రభునేసు సరగారం. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. ఆమేన్. అందరికీ మరణాత.